నిన్నే మనం చూసాం. సీనియర్ నాయకులు కూడా విస్మరించారు. ఉదాహరణ తీసుకుంటే మన విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాసరావు గారు 6 సార్లు గెలిచారు ఎంపీగా. అనకాపల్లి, చోడవరం ఎమ్మెల్యే, అనకాపల్లి ఎమ్మెల్యే, భీమిలి ఎమ్మెల్యే, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ భీమిలి ఎమ్మెల్యే. అంటే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఒక వ్యక్తి ప్లేస్ మార్చికెళ్ళటం ఎవరు జరగలేదు. మరి ఈరోజు అసలు ఏం తీసుకెళ్తానో అర్థం కావట్లేదు. మరి నిజంగా నేను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానంగా ఉన్నాను, కానీ కొంతకాలంగా నేను దూరంగానే ఉంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నేను తప్పట్లేదు, కానీ కింద నాయకులు మరీ ఎలాగైపోయిందంటే రౌడీయిజం, గోండాయిజం, అరాచకాలు మామూలుగా లేవు. ఎదిరించోడు లేకపోతే బెదిరించోడు రాజ్యం మనం చేస్తాను. సో ఎదిరించాలి అన్యాయం జరిగినప్పుడు. నేను గతంలో కూడా ఇదే ప్రశ్నించి ఎదిరించాను తప్ప నేను భయనాడు భయపడలేదు. ఈరోజు ప్రభుత్వం నాది కదా అని చెప్పి తప్పు చేస్తే కళ్ళ ముందు నేను దుత్రాష్ట్రలాగా కళ్ళు మూసుకోలేను.